హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. చాలా రోజులైంది కదా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. అందరూ మా కపుల్ షార్ట్స్ చూస్తున్నారా? నచ్చుతున్నాయా మీకు? హోప్ మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ కపుల్ షార్ట్స్. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హరిత స్మాల్ వరల్డ్. ఈ రోజు లాంగ్ వీడియో వచ్చేసరికి శారీస్ గురించి అండి. అందరూ అనుకోవచ్చు, ఏంటి శారీస్ అందరూ చూపిస్తున్నారు, నువ్వు చూపిస్తున్నావు అని. చాలా మంది నేను నవరాత్రి రీల్స్ అండ్ షార్ట్స్ ఇన్స్టాలోను యూట్యూబ్లోను పెట్టినప్పుడు శారీస్ ఎక్కడ తీసుకున్నారని మెసేజెస్ చేశారండి. ఇవన్నీ అయితే నేనేమి వన్ టైం పర్చేస్ చేయలేదండి, అంటే ఒకే స్టోర్లోనూ లేదంటే ఒకే టైంలో అని నేను పర్చేస్ చేయలేదు. ఇవన్నీ ఆల్మోస్ట్ 13 years బ్యాక్ శారీ ఉంది. రీసెంట్ గా 1 month బ్యాక్ జస్ట్ బిఫోర్ నవరాత్రి టైంలో నేను తీసుకున్న శారీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీతో నాకున్న రిలేషన్ ఏంటో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో విత్ దిస్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ శారీ అండి. ఇది నేను కరెక్ట్గా మా పాప ఫస్ట్ బర్త్డేకి డ్రేప్ చేసుకున్నాను. రీసెంట్గా మా పాపది 13th బర్త్డే కూడా సెలబ్రేట్ చేశాము. ఇది ఆల్మోస్ట్ 13.5 years బ్యాక్ శారీ. కంచిలో తీసుకున్నానండి. జస్ట్ ప్లెయిన్ గోల్డ్ బోర్డర్ అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇప్పటికీ 13.5 years అయినా కంచిలో వ్యూవర్స్ దగ్గర దొరికిన శారీ కదండి. చాలా చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ శారీ. అప్పుడు కూడా నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నానండి, మంచి బ్లూ. బట్ ఇలా వెనకాల థ్రెడ్ వీవింగ్ వచ్చింది. శారీ ఇన్ని ఇయర్స్ అయినా చాలా బాగుంది. కాకపోతే బ్లౌజ్ నేను చేసిన మిస్టేక్స్ వల్ల అది పాడైపోయింది. నేను శారీలో ఉన్న రన్నింగ్ బ్లౌజ్లోనే వర్క్ చేపించాను. అది కూడా అండర్ ఆర్మ్స్ సైడ్ వర్క్ చేపించడం వల్ల బాగా పిగిలిపోయింది. ఈ శారీ ఎక్స్పీరియన్స్ తో నేను ఇంకా ఏ శారీకి శారీలో బ్లౌజ్ తీసుకొని వర్క్ చేపించలేదు. సెకండ్ శారీ వచ్చేసేటప్పటికి ఈ మస్టర్డ్ షేడ్ శారీ అండి. ఐ పర్సనలీ లైక్ దిస్ షేడ్స్ అండి. అంటే ఇలాంటి బ్రైట్ షేడ్స్ వేసుకున్నప్పుడు ఆ గ్లో మన ఫేస్ లో కూడా బాగా తెలుస్తుంది. నాకైతే పర్సనల్ గా చాలా మంది ఈ ఎల్లో షేడ్స్ అండ్ మస్టర్డ్ షేడ్స్ నీకు బాగా నప్పుతాయి అని కాంప్లిమెంట్ చేస్తారు. ఇది కూడా లైట్ వెయిట్ పట్టు శారీ. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఈజీ టు క్యారీ. ఒక టైంలో ఐ థింక్ 16-17లో ఇలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చిన శారీస్ చాలా ఫేమస్ అయ్యాయి. నాకు ఈ శారీ కొనుక్కున్నాక దీని బ్లౌజ్ సెట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే శారీ అంతా గోల్డ్ టోన్లో ఉండడం వల్ల బ్లౌజ్ ఏదైనా ఇలా కనకాంబరం షేడ్ లాంటిది వస్తే బాగుంటుంది అని. అండ్ హ్యాండ్స్కి ఏమో ఇలాగా శారీలో ఒక క్లాత్ తీసుకొని శారీలో ఉన్న డిజైన్ నేను హ్యాండ్స్కి కూడా వేపించుకున్నాను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఈ వైట్ జార్జెట్ శారీ అండి. వైట్ విత్ మెరూన్ కలర్, డార్క్ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. చాలా లైట్ వెయిట్ అండి. నేను మోస్ట్ ఆఫ్ ద శారీస్ అన్ని లైట్ వెయిట్ లో ఉండేవే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం ఈజీగా డ్రైప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అండ్ క్యారీ చేయొచ్చు చాలా సేపు అయినా. ఎక్కువసేపు క్యారీ చేయాలి అంటే కొంచెం బ్రీతబుల్ గా ఉండాలి ఫ్యాబ్రిక్. జార్జెట్స్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. బోర్డర్ అండ్ పళ్ళులో సిల్వర్ జరీతో మీనాకారి వర్క్ వచ్చింది. వైట్ అనే పాటికి శారీ చాలా పల్చగా అనిపించింది. బట్ ఇలా జార్జెట్స్ లో వైట్ కలర్ శారీ లేదు. సో ఐ జస్ట్ ట్రై దిస్ వన్. అండ్ అలా ఇలా తీసుకున్నాక ఓకే, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నేను ఇలాంటి వైట్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ కూడా నేను పర్చేస్ చేయొచ్చు, బాగుంటాయి అని. శారీలో బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను. విత్ ఇలా బీడ్స్ హ్యాంగ్ చేయించుకున్నాను. ఇన్ఫాక్ట్ బ్లౌజ్ కరెక్ట్ గా సెట్ అవ్వకపోతే శారీకి ఉన్న లుక్ పోతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఈ గ్రీన్ కలర్ మంగళగిరి కాటన్ శారీ. చిన్న కలంకారీ బార్డర్ వచ్చింది. బార్డర్ వచ్చేసి ప్లెయిన్, మనకి మంగళగిరి శారీస్ కి వచ్చే రెగ్యులర్ ప్లెయిన్ బార్డర్. శారీ చాలా సింపుల్ గా ఉంది. ప్రైస్ మాత్రం 3200 చెప్పారు. ఏంటా అనుకుంటే శారీలో 2 బ్లౌజ్ పీసెస్ ఇచ్చారు. ఒకటి మీకు చూపిస్తున్న బ్లౌజ్ పీస్, ఇంకొకటి శారీలోనే సేమ్ రన్నింగ్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సో నేను ఇది స్టిచ్ చేయించుకున్నాను. మా మదర్ శారీలో ఇది స్టిచ్ చేయించుకున్నాను. అంటే మనం పెట్టే మనీకి దాన్ని ఎంత వరకు యూటిలైజ్ చేస్తున్నాము అనేది కూడా ఒక పాయింటే కదండి. నెక్స్ట్ చూపించబోయే శారీ అందరికి చాలా ఫేవరెట్ శారీ అండి. ఈ శారీ నేను ఇన్స్టాలోను యూట్యూబ్ లోను షార్ట్స్ పోస్ట్ చేశాక ఎంత మంది నాకు మెసేజ్ చేశారో. నేను సపరేట్ గా కూడా ఇన్స్టాలో ఆ బ్లౌజ్ గురించి చిన్న వీడియో కూడా పెట్టాను. ఈ శారీ చూస్తే ఇప్పుడు మీ అందరికి గుర్తొచ్చి ఉంటుంది నేను ఏ శారీ గురించి మాట్లాడుతున్నానా అని. మంగళగిరిలో ఇన్ స్టోర్ పర్చేస్ చేసింది. అంటే ఆ లేన్ లో అన్ని స్టోర్సే ఉంటాయి. అప్పుడు ఒక స్టోర్ లో ఇలా హ్యాంగ్ చేశారు. బాగుంది కదా, డిఫరెంట్ గా ఉంది, అప్పుడే మార్కెట్ లోకి వస్తున్నాయి అని అన్నారు. ఇలా టై డై ప్రింటెడ్ మంగళగిరి పట్టు శారీస్. అంటే శారీ మొత్తం ఇలా టై డై ప్రింట్ అంటాం కదా, అలాగా వైట్, ఆరెంజ్ అండ్ గ్రే లో కూడా వైట్ కలర్. దీనికి నేను శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించలేదండి. నా దగ్గర ఈ బ్లౌజ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక ఆర్గన్జా శారీ పర్చేస్ చేశాను. దాని మీద వచ్చిన బ్లౌజ్ నేను దీనికి పేర్ చేసుకున్నాను.
బటర్ఫ్లై హ్యాండ్స్ అంటాం కదా, ఒక టైంలో ఇవి కూడా చాలా ఫేమస్ అయ్యాయి. మంగళగిరి ఇన్స్టోర్ పర్చేస్ చేసే పనైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మంగళగిరిలోనే మనకి డిజిటల్ ప్రింట్స్, మంగళగిరిలోనే పైతాని బోర్డర్స్ వస్తాయి, మంగళగిరిలోనే కలంకారీ ప్రింట్స్ వచ్చేసాయి. అంటే ఎవ్రీ మంత్ అక్కడ డిజైన్స్ మారిపోతున్నట్టున్నాయి. ప్రైస్ రేంజ్ కూడా అంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్కటండి. ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 3800. ఏవైనా ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ ఉంటే మనం వాటిని ఏదైనా శారీస్ కి పేరప్ చేసుకుంటే మనం మళ్ళీ రీయూజ్ చేసినట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మష్రూ సిల్క్ శారీ. యాక్చువల్గా ఇలాంటి పింక్ కలర్ శారీ నా దగ్గర లేదు. ఇండియా వెళ్ళినప్పుడు ఇంట్లో కూడా శారీస్ అమ్ముతూ ఉంటారు కదా, అలా ఒక ఆంటీ ఉన్నారు సునీత గారు అని, ఆవిడ దగ్గర నేను ఇది పర్చేస్ చేశాను. లైట్ వెయిట్ ఉంది, ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఈజీగా డ్రేపబుల్, నలగట్లేదు. ఒక బార్డర్ లాగా కాకుండా బార్డర్ లెస్ లోని డిఫరెంట్ గా డిజైన్ ఇచ్చారు లీవ్స్. అండ్ శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ గా నిలువు లైన్స్ ఇచ్చారండి, చిన్న చిన్న డిజైన్స్. పైన కడ్డీ బార్డర్, మరి చిన్నది కాదు పెద్దది కాదు, మీడియం బార్డర్ ఇచ్చారు. దీనికి వచ్చేసి నేను పైతాని బ్లౌజ్ తో పేర్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ తో పేర్ చేసుకోవడం వల్ల నాకు శారీ టోటల్ లుక్ మారిపోయింది, ఇలా హెవీ పార్టీ లుక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరి ఈ ఎల్లో కలర్ శారీ, ఈ ఎల్లో విత్ బ్లూ. ఇది పట్టు శారీ. నాకు పర్టికులర్ గా ఈ శారీ కాంబో చాలా బాగా నచ్చింది. శారీ అంతా కూడా బార్డర్ అండ్ పళ్ళులో సిల్వర్ జరీతో ఉంటుంది. ఈ శారీ నేను మా ఫ్రెండ్ బొటిక్ లో పర్చేస్ చేశాను. తన బొటిక్ నేమ్ హ్యూస్ బై అంజలి. తన కలెక్షన్ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటాయి. ఐ పర్సనల్లీ లైక్ ఇట్. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ ఇయర్ నవంబర్ లో నేను ఈ శారీ తన దగ్గర పర్చేస్ చేశాను. తను శారీలో ఉన్న బ్లూ కలర్ బ్లౌజ్ కి సింపుల్ ఫ్లవర్ మోటివ్స్ తో వర్క్ చేపించారు, పైపింగ్ ఇచ్చారు సిల్వర్ కలర్ ది. నెక్స్ట్ ఈ బ్రింజాల్ కలర్ వెంకటగిరి పట్టు శారీ అంతా ఆల్ ఓవర్ బ్రింజాల్ కలర్ తో పీకాక్ మోటివ్స్ వచ్చాయి. పళ్ళు అండ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. శారీలో కింద బార్డర్ చాలా హెవీగా ఇచ్చారు, పైన బార్డర్ మాత్రం సింపుల్ కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఈ శారీ నాకు మా కో సిస్టర్ ప్రెజెంట్ చేశారు వాళ్ళ పాప పెళ్లికి. యాక్చువల్లీ తను నాకు 2 కలర్ కాంబోస్ చూపించింది, బట్ నేను ఈ కలర్ కాంబో సెలెక్ట్ చేసుకున్నాను. పిక్ చేసుకునేటప్పుడు నేను నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్ లేదు అని చూసుకొని పిక్ చేసుకుంటాను. అంటే ఎక్కువ శారీస్ తీసుకోం కదండి, ఎప్పుడైనా ఒక శారీ అలా పర్చేస్ చేస్తాము. ఆ ఒక శారీ తీసుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ఉండాలి కలర్ కాంబినేషన్ అనేది చూసుకుంటాను. ఈ శారీకి నేను గ్రీన్ కలర్ రియల్ పైతాని బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను లాస్ట్ 3 years నుంచి బ్లౌజెస్ అన్ని ఇంటి దగ్గర ఒక ఆంటీతో స్టిచ్ చేయించుకుంటున్నాను. ఆంటీ చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు. మనం రిఫరెన్స్ పిక్ పంపిస్తే ఏ కైండ్ ఆఫ్ నెక్ షేప్ కావాలి, ఎలా ఏంటి అనేది క్లియర్ గా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తను ఎగ్జాక్ట్ గా అలాగని మనకి స్టిచ్ చేసి ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ నేను చేశాను అని మా కజిన్ పాయింట్అవుట్ చేస్తే గానీ నాకు తెలియలేదు. యాక్చువల్గా ఆ బ్లౌజ్ లో కనిపిస్తున్న పీకాక్స్ వర్టికల్ గా ఉన్నాయి, అవి హారిజాంటల్ గా ఉండాలంట. సో నేను ఆ ఆంటీకి సరిగ్గా చెప్పకపోవడం వల్ల ఆవిడ అలా స్టిచ్ చేసేసారు. నేను వర్క్ బిజీలో సరిగ్గా ఆంటీతో కమ్యూనికేట్ చేయలేదు, సో దానివల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. బట్ ఇలా వర్టికల్ గా ఉన్నా కానీ నాకు బాగానే అనిపించింది. ఇలాంటి సారీస్ పైన వర్క్ చేయించుకోవాలండి, వర్క్ చేయించాలన్నా సేమ్ అదే అమౌంట్ పడుతుంది. రా సిల్క్ బ్లౌజ్ వర్క్ ఇంకా ఆ కాస్ట్ కి అయ్యే దానికి అంటే కూడా నాకు ఇలాగా ఈ సారీ ఇలా పైతాని బ్లౌజ్ తో పేర్ చేసుకుందాము అని అనిపించింది. నెక్స్ట్ చూపించబోయే శారీ మీలో చాలా మందికి ఫేవరెట్ శారీ అండి, అండ్ కరెంట్ ట్రెండింగ్ శారీ. ఇది అజ్రక్ బాందిని శారీ అండి, టై అండ్ డై ప్రింట్. ఇది కూడా చాలా చాలా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్. ఇది బార్డర్లెస్ శారీ అండ్ శారీలో కూడా మనకి 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ కనపడతాయి. పళ్ళుకి దగ్గరలో ఇలాగ సర్కిల్స్ వర్టికల్ లైన్ అండ్ ఒక ఫ్లవర్ షేప్ వర్టికల్ లైన్ ఇచ్చారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ అంతా కూడా మనకి బాందిని స్క్వేర్స్ ఉంటాయి కదా అలాంటివి అండ్ ఆల్ ఓవర్ క్రీప్స్ లాగా ఇచ్చారు. శారీ చాలా బ్రీతబుల్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది. ఇప్పుడు ఈ శారీస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. నేను ఈ శారీ ఇక్కడే సియాటిల్లో ఆకర్షణ క్రియేషన్స్ అనే పేజ్ లో తీసుకున్నాను. యాక్చువల్ గా నేను తన దగ్గర చాలా డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేశాను. తన దగ్గర కూడా చాలా యూనిక్ సెట్ ఆఫ్ శారీస్ ఉంటాయి. డిస్క్రిప్షన్ బాక్స్ లో తన పేజ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తనని కాంటాక్ట్ చేయొచ్చు. ఎంత ఈజీగా డ్రేప్ చేసుకోవడానికి, ఫాస్ట్ గా డ్రేప్ చేసుకోవడానికి అండ్ ఎక్కువసేపు క్యారీ చేయగలగాలి ఏదైనా శారీ తీసుకున్నప్పుడు. నేను అలానే చూస్ చేసుకుంటాను శారీస్ అన్ని. దిస్ ఈస్ ద రీసెంట్ మోస్ట్ ఫేవరెట్ శారీ అండి. ఈ శారీకి శారీలో బ్లౌజ్ కాకుండా ఇలా హాఫ్ వైట్ రా సిల్క్ బ్లౌజ్ మీద మిర్రర్ వర్క్ చేయించింది. చాలా సింపుల్ గా చేపించింది. శారీలోనే డిఫరెంట్ గా అజ్రక్ బాందిని ఒకే శారీలోనే మనకి 2-3 మోడల్స్ మిక్స్ చేసి మరీ ఇస్తున్నారు కదా. జార్జెట్స్ కి పైతాని బోర్డర్స్, పట్టుకి పైతాని బోర్డర్స్ అండ్ కలంకారీకి పైతాని బోర్డర్స్, అలానే పైతాని శారీస్ కి పట్టు బోర్డర్స్, అలా చాలా డిఫరెంట్ గా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు వ్యూవర్స్ కూడా చాలా కొత్త ఐడియాస్ తోను కొత్త డిజైన్స్ తోను వస్తున్నారండి. చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇది వరకు మనకి అన్ని పేస్టల్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ అన్ని ఆప్షన్స్ ఉండేవి కాదు.
కాదు, రెగ్యులర్ రెడ్స్, బ్లూస్ ఇవే ఉండేవి. బట్ ఇప్పుడు శారీస్ అన్నిట్లోనూ అంటే అన్ని రేంజ్ ఆఫ్ శారీస్ లోనూ మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి. మీ అందరికీ ఈ శారీస్ నచ్చాయని అనుకుంటున్నానండి. ఇవైతే నేను నవరాత్రికి కట్టుకున్న శారీస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిత స్మాల్ వరల్డ్. థ్యాంక్ యూ.